సమయంలో దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాల పాటు కొంత సమయం దేవునిలో ప్రార్థనా సమయం మనం గడపక మునుపు, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయక మునుపు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ చదివినటువంటి ఒక మాటలో ఉపవాసం అన్నది ఒకటి మనకు కనబడుతుంది. సో ఉపవాస దినం అన్నది ఆచరిస్తూ వస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన గత వారం కూడా చూస్తున్నాం. నాటి దినములో ఉపవాస ప్రార్థన, నేటి దినముల్లో ఉపవాస ప్రార్థన ఎలా ఉంది. ప్రజలు కూడా నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారో నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే చేస్తున్నారు. సో నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఉపవాస దినం అన్నది ఆచరించిన తర్వాత, ఉపవాసం దినం అన్నది కొనసాగించిన తర్వాత, ఉపవాసం అన్నటువంటి ఒక రోజు వాళ్ళు కేటాయించుకున్న ఉపవాసం ఉన్న తర్వాత జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా, అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అయిన దేవుడుగా, ఎవరు సమీపించడానికి తేజస్సులో మీరు మాత్రం అమరత్వం ఇస్తున్న గొప్ప దేవుడు, అందుకే స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో తండ్రి ఉపవాస ప్రార్థన కూడికి ఆరంభించడానికి పాటలో కూడా ప్రభు మీరు తోడుగుండారు. వందనాలు. కొంత సమయం వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యం ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ప్రభా, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామని మహిమ కలుగును గాక. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకు వెళ్ళి జరగకుండా సహాయం చేసి ఈరోజు జరుగుతున్నటువంటి కూడికి ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చి మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా ప్రభు మీరు సరిచేయమని వాక్య పిలుగులో ప్రార్థించేవారుగా మేము కూడా తండ్రి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇలాంటి జీవితం పొందుకుంటుంటే దేవా మాకు నష్టం వచ్చేది కాబట్టి అలాంటి జీవితాన్ని మేము పొందుకోకుండా ఉన్నట్లు కూడా మమ్మల్ని సిద్ధపరచమని, ముందున్న భవిష్యత్ పరిచయం కొరకే సిద్ధపరచండి. వాక్యం అంతా దీవించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని కనబడగల దుష్టుని కార్యాలు అయిపరచమని ఈ రోజు కూడికి అంతా దీవించమని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యం ధ్యానిస్తుండగా కిందకు వచ్చిన నీ ప్రజలకు అవసరమైన మాటలు పరలోకులను మీరు అనుగ్రహించి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన, ప్రజలు నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎందుకు ఉండారు, ఎలా చేస్తున్నారు అన్నది గత వారం చూస్తూ వచ్చాం. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన ప్రజలు ఎలా చేశారో నేటి దినముల్లో కూడా ప్రజలు అలా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, అది చూస్తూ వచ్చాం. సో నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన అయిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఎందుకంటే ఉపవాస ప్రార్థన అన్నది లాస్ట్ అంటే పూర్వ దినాల్లో మన పితరులు చేసినట్టు, పితరులు అంటే అందరూ కాదు, ఈ యెజబెల్ యొక్క మాటలు విని చేసిన వారిలాగా మనం ఉపవాస ప్రార్థన చేస్తే మన ఉపవాస ప్రార్థన తర్వాత కూడా మనకి ఇదే జరిగింది. ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన దేని కొరకు చేశారు వాళ్ళు? నాటి దినంలో ఉపవాస ప్రార్థన దేని కొరకు? అబద్ధపు మనుషుల్ని సిద్ధపరచడం కొరకై, తీర్పు కొరకు, ఇంకా నాబోతు నిలబెట్టడానికి, ఇంకా నాబోతుని రాళ్లతో కొట్టడానికి, నాబోతు మరణం వేదట చేయడానికి, తర్వాత నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి. సో ఈ రీతి కొరకై పూర్వదినాల్లో ఉపవాస ప్రార్థన ఇలా చేయటం కొరకే వాళ్ళు ఉపవాసం ఉండాలి. సో నాటి దినముల్లో ఇలా నాబోతు జీవితంలో జరిగించడం కొరకే వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉంటారు. సరే, నాటి దినముల్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉంటారు దీటి కొరకు. మనం అలా ఉండకూడదని గత వారం చాలామంది అలా ఉంటున్నారు. అలా ఉండకూడదని గత వారం మనం వాక్యం చూస్తూ వచ్చాం. నాటి దినముల్లో నాబోతు కొరకు ఉపవాస ప్రార్థన చాటించిన తర్వాత, ఉపవాస ప్రార్థన దినం అయిపోయిన తర్వాత జరిగినవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఉపవాస దినం అన్నది ఆచరించేలా జరిగింది, కానీ దాని తర్వాత జరిగినవి వేరుగుంటాయి. సో దాని తర్వాత ఏం జరిగినాయి అని అంటే మొదటి మాట చూద్దామండి. వాళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత జరిగినది. సో ఈరోజు మనం కూడా పూర్వదినాలంటే ఉపవాస ప్రార్థన ఉండి ఈ రోజు కూడా అలాంటి ఉపవాస ప్రార్థన కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన తర్వాత మనకు జరిగేది కూడా ఇవే.
ఏం జరిగింది అని అంటే మొదటి మాట మనం చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడమై నాకు కోపము పుట్టించితివి గనుక నేబాతు కుమారుడైన చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యం చూసినట్టే ఇశ్రాయేలు వారు పాపం చేయటకు నువ్వు కారకుడవై నాకు కోపం పుట్టించదు గనుక. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఆ దినాల్లో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఆచరించారు. ఒక దినము ఆ దినము ఉపవాస ప్రార్థన నాబోతు కొరకై ఉపవాస ప్రార్థన ఆచరించారు. నాటి దినంలో ఉపవాస ప్రార్థన తర్వాత జరుగుతున్నవి ఏంటి? నేటి దినాల్లో మనం కూడా అలాంటి ఉపవాస ప్రార్థన చేస్తే మన జీవితాలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా తర్వాత అదే జరిగింది. నాటి దినాల్లో ఏం జరుగుతూ వచ్చింది చూడండి. నాకు కోపం పుట్టించుతివి. ఎవరు కోపం పుట్టించారు? దేవునికి. ఆ దినాల్లో వాళ్ళు ఉండే ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి కోపం వచ్చిందే కానీ ఆ దినముల్లో వాళ్ళు ఆచరించిన ఉపవాస ప్రార్థన ద్వారా, వారు కలిగి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా, వారు కొనసాగుతూ వచ్చినటువంటి ఉపవాస ప్రార్థన, ఏ రోజైతే వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారో ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి మహిమ లేదు, దేవుడు వినేటట్లేడు, దేవుడు ఆలకించేటట్లేదు ఆ ఉపవాస ప్రార్థన. మరి ఎలా ఉంది? నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన చూడగా దేవునికి కోపం పుట్టించినంతగా ఉంది. సో వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత ఎలా ఉందండి? నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఎలా ఉంది? దేవునికి కోపాన్ని పుట్టించిన వారు ఉంటారు. అంటే వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన మహిమకరమైందా? వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు వినేటట్టుందా? వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన దేవునికి సాక్షార్థం గుర్తు వస్తుందా? వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడంటే వినలేదు. ఇంకేం చేస్తున్నాడు? వినలేదని కాదు. వినలేదంటే దాన్ని అంగీకరించలేదని అర్థం. వినలేదంటే ఆయన వినకుండా ఉన్నాడు అని కాదు నేను అంటుంది. దాన్ని అంగీకరించలేదంటే మనం చేసిన ప్రార్థన ఆయనకి ఇష్టం లేదని అర్థం. సో తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, వారి ఉపవాస ప్రార్థన అయిన తర్వాత, ఆ ఉపవాస దినం అయిన తర్వాత వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థనతో కూడినటువంటి జీవితం కానీ ఆ చాటించిన ఉపవాస ప్రార్థన దినము ఎలాంటిదంటే ఆ దినము దేవునికి కోపం తెప్పించారు. అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉండా కానీ, ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన కలిగి ఉండా కానీ చివరికి దేవుని కోపాన్ని తెప్పించినప్పుడు ఆ వ్యక్తి ఉపవాస ప్రార్థన ఉండా కానీ ప్రయోజనం లేదు. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనము దేవుని కోపం తెప్పించేలాగా ఉపవాస ప్రార్థన చేసి, లేదా నాటి దినాల్లో ఉన్నటువంటి రీతిలో మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసి దేవునికి కానీ మనం కోపం తెప్పిస్తే దేవుడు మన ప్రార్థన వినడు. సో ఇది మొదటి రీజన్. ఇక్కడ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి మాటను మనం చూసినట్లయితే నాటి దినముల్లో ప్రజల జీవితాల్లో ఉండే ఉపవాస ప్రార్థన ఇది. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు? దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నారు. దేవునికి కోపాన్ని తెప్పిస్తున్న వారు ఉన్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు మన విశ్వాస జీవితంలో, ఈరోజు క్రైస్తవ యాత్రా జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో దేవుని కొరకై సాక్షార్థంగా మనం జీవిస్తున్నప్పుడు, ఒకవేళ మన జీవితాన్ని బట్టి, ఒకవేళ మన ప్రవర్తన బట్టి, ఒకవేళ మన ఉపవాసం ఉండా కూడా దేవునికి కోపం తెప్పించే ఉపవాసం మనం ఉంటే అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమైనది కాదు. అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమైనది కాదు. సో మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలా? దేవుడు వినేటట్టు, దేవుడు వినటానికి కూడా ఇష్టపడేటట్టు. దావీదు రాజు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. దావీదు రాజు యొక్క ప్రార్థన కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చాను. అంటే ప్రార్థన అంటే ఎలా ఉండాలి అంటే దేవుని కోపం పుట్టించినట్టు కాదు మన ప్రార్థన. దేవుడు వినేటట్టు, దేవుని చెవుల్లోకి వెళ్ళి చొచ్చేటట్టు, దేవుడు మన ప్రార్థన వినేటట్టు మనం ప్రార్థన చేయాలి. సో దేవుని కోపం తెప్పించే ప్రార్థన చేస్తే అది మనకు నష్టంగా ఉండిద్ది. దేవుడు వినేటట్టు ప్రార్థన చేస్తే ఏముంది చూడండి. 7వ వచనం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వత పునాదులు వణికేను. సో దేవుడు మన ప్రార్థన వింటే, మన ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడితే, దేవుని కోపం రేపించుకోకుండా దేవుడు వినేటటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు మన నిమిత్తమే దేవుడు పర్వతాలని కూడా వణికించగలడు, భూమిని కూడా అదిరించగలడు. ఇంకా ఆయన కోపింపగా అవి కంపిస్తున్నాయి, అంటే అలా షేక్ అయిపోతున్నాయి. కారణం ఏంటి? ఒక మానవుడి ప్రార్థన దేవుడు విన్నప్పుడు భూమి అదురుతున్న అనుభవం కూడా వస్తుంది. మరి ఇలాంటి గొప్ప సన్నివేశం ఎలా జరుగుతుంది? ఈ ప్రార్థన దావీదు రాజు చేశాడంటే దేవుని కోపం పుట్టించాడా? దేవుని కోపం పుట్టించినటువంటి ప్రార్థన దావీదు రాజులో ఉందా? లేదు. ఎందుకు? దేవుడు వినేటటువంటి ప్రార్థన ఉంది. కానీ ఇక్కడ చూడగా వారు ఉపవాసం ఉన్న తర్వాత, వారు ఉపవాస దినాన్ని ఆచరించిన తర్వాత
ఏం జరుగుతూ వస్తుంది? దేవుని కోపం వస్తుంది. ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్న తర్వాత, ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీ మీద కోపగించుకునేటట్టు ఉండకూడదు. నీవైనా నేనైనా మనం చేసే ప్రార్థన తర్వాత దేవుడు మనం కోపగించుకునేలాంటి ప్రార్థన మనం చేయకూడదు. దేవునికి ఇష్టకరమైంది, దేవునికి ప్రీతికరమైంది, దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన, దేవుడు ఇష్టపడేటటువంటి ప్రార్థన మనం చేయాలి. అంతేగాని దేవుని కోపం పుట్టించేటటువంటి ప్రార్థన. మనం ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కోపం తెచ్చుకోకూడదు. మనం ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవునికి కోపం రాకూడదు. దేవుడు వినేటట్టు ఉండాలి. విలాపవాక్యం 3:44 రాయబడుతూ వచ్చింది, నీవు మా ప్రార్థన నీ సన్నిధిలో చేరకుండా మేఘముల చేత నువ్వు కప్పివేసుకుని ఉన్నావని రాయబడుతూ వచ్చింది. సో అంటే ఏంటి? దేవుని కోపం వచ్చే ప్రార్థన చేస్తే దేవుడు వినడు. రెండోది అంటే మనం ఎంత గొంతు చించుకుని ప్రార్థన చేసినా ఆయన ఆ మాటలు అంగీకరించడు, వినడంటే. రెండు, ఆయన దగ్గరకు చేరుకోకుండా ఆయన మేఘముల చేత కప్పివేసుకుంటాడు. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే గగనం చీల్చుకుని వచ్చిన దేవుని దగ్గరికి మనం ప్రార్థన వెళ్ళాలి. గగనం చీల్చుకుని అంటే అంత గొప్పగా మనం ఉపవాస ప్రార్థన చేయాలి. కానీ మనం చేసిన ప్రార్థన, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుని కోపం పుట్టిస్తున్నారు. ఉపవాస ప్రార్థన వారు చేశారు కానీ వారు ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? దేవుని కోపం తెప్పించింది. నేటి దినముల్లో కూడా చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, మనం చేసిన ఉపవాస ప్రార్థనలో మనం చేసిన ప్రార్థన బట్టి దేవుని కోపాన్ని పుట్టించేవారు ఉంటాను. తద్వారా దేవుడు మన ప్రార్థన వింటలేదని అర్థం. ఎంత ప్రార్థన చేసిన ఏమో ఉపయోగం, గంటల తరబడి ప్రార్థన చేసిన ఏమో ఉపయోగం, ఎంతగా దుఃఖించి ఎంత ఏడ్చి ప్రార్థన చేసిన ఏమో ఉపయోగం. దేవుడు మన ప్రార్థన విన్నప్పుడు, మనం చేసిన ప్రార్థన బట్టి దేవుని కోపం వస్తున్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. సో ఉపవాస ప్రార్థన నాడు దినాలు వాళ్ళు ఉపవాస దినం అయిన తర్వాత, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుని కోపం వచ్చింది వాళ్ళు చేసిన ఉపవాస దినం బట్టి. సో మనం కూడా ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మనం చేసిన ఉపవాస ప్రార్థన తర్వాత, మనం చేసిన ప్రార్థన తర్వాత దేవుని కోపం వచ్చేలా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు, మన ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళ్తలేదు. ఆయన మన ప్రార్థన వినుకోకుండా మేఘం చేత కప్పివేసుకుంటున్నాడు. సో అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి ఇంపుగా, ఇనసంపుగా ఉండాలి. దేవుడు వినటానికి కూడా ఎదురు చూడాలి. వీళ్ళు ప్రార్థన చేస్తే నేను వినాలి, వీళ్ళ ప్రార్థన చేస్తే నేను అంగీకరించాలి, వీరు ప్రార్థన చేస్తే నేను వినాలని దేవుడు వినేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుని కోపాన్ని తెచ్చేటట్టుగా, దేవుని కోపాన్ని తెచ్చే ప్రార్థన మనం చేసేసి వెళ్ళిపోయాం అనుకోండి, అది మనకు నష్టం తప్పక మేలు కొరకే కాదు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుని కోపం తెప్పించారు. వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా నాటి దినాల్లో దేవుని కోపం వచ్చింది. ఈరోజు మనం కూడా నాటి దినాలు అలా ఉన్నారు, నేటి దినాల్లో మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కోపం తెప్పిస్తే దాన్ని బట్టి మనం నష్టపోయే వరకు ఉంటాం. ఇది మొదటి కోణం. ఈ రెండవ మాట చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నేబాతు కుమారుడైన యారోబాము కుటుంబమునకును ఆహియా కుమారుడైన బయేషా కుటుంబమున. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? నాటి దినాల్లో ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాస దినం అయిన తర్వాత ఎలా ఉంది? దేవుని కోపం తెప్పించిన వారు ఉంటారు. రెండోదిగా చూసినట్టయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడువై. సో రెండో కోణం ఏంటి? ప్రజలు పాపం చేయడం కారణమైందంట. ఆ ఉపవాస ప్రార్థన దేని కొరకు? అది పాపం నుండి విమోచించబడటానికి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. అవసరమైతే పాపం నుండి విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస దినం ఎందుకు ఉండాలా? మనం పాపంలో ఉంటే ఆ పాపం నుండి మనం విడుదల పొందడం కొరకే ఉపవాస దినం ఉండాలి. కానీ వీళ్ళు ఉపవాసం ఉండడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? వాళ్ళు పాపం చేయటమే కాకుండా ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడయ్యారంట. అంటే చూడండి, తాను పాపం చేసిందే కాకుండా అనేకులు పాపం చేయడానికి కారకుడు అవుతూ వచ్చాడు. ఎవరు? ఆహాబు గురించి చెబుతున్నాడు దేవుడు. యెజెబెలు చేసిన తప్పును బట్టి, యెజెబెలు చేసినటువంటి పొరపాటును బట్టి ఉపవాస దినం ఒకటి ఆచరింపజేసి దాని ద్వారా యెజెబెలు చేయాల్సిన పనులను చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఉపవాస దినం ఆచరించి నాబోతుని చంపించారు, కానీ మీరు ఆ దినం ఉపవాస దినంలో ఉన్నప్పుడు మీరు నాకు కోపం తెప్పించారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుడు ఇష్టపడేటట్టు ఉండాలి, కానీ దేవుని కోపం తెప్పించారు. రెండు, అనేకులు పాపం చేయడానికి కారకులు అయ్యారంట. వారు ఉపవాసం ఉంది దేని కొరకు? ఆ దినం ఉపవాస ప్రార్థన దేని కొరకు? వారికి ఉన్న పాపాలు పోవటం కొరకే ఉపవాసం ఉండాలి. యెహోషువ సాగిలు పడుతున్నాడు దేవుని ఎదుట. ఎందుకు? వారిలో ఉన్న పాపం పోవటానికి. దావీదు రాజు సాగిలు పడుతున్నాడు దేవుని ఎదుట. ఎందుకు? తను చేసిన పాపం పోవటం కొరకై. ఇంకా చాలా మంది బైబిల్లో సాగిలు పడిన వారు ఉన్నారు. ఎందుకు సాగిలు పడుతున్నారు? ఎందుకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారంటే వారు చేసిన పాపం పోవటం కొరకే. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళు పాపం చేస్తున్నారు,
ఉపవాస ప్రార్థన తర్వాత వీళ్ళ జీవితాలు ఎలా ఉండే? ఉపవాస ప్రార్థన చేసింది కానీ చేసిన తర్వాత కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు పాపం చేసేది కాకుండా అనేకులు పాపం చేయడానికి కారకులు అయ్యారంట. అమ్మ, ఎంత గొప్ప మాట అది, ఎంత భయంకరమైన మాట. ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ఉన్న పాపాలు పోవాలి, కానీ మనం పాపం చేయడానికి, ఇతరుల పాపం చేయడానికి మనం కారకులం కాకూడదు. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎలా ఉండాలా? పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో పవిత్రతను తీసుకురావాలి. ఈ ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో పవిత్రమైన అనుభవం తీసుకురావాలి. ఈ ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఎంతో దేవుని దృష్టిలో పవిత్రులుగా ఉండడానికి ఉపవాస ప్రార్థన. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి నువ్వు కారకుడివై. ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు ఉందండి? ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు ఉందంటే పాపం చేయడానికి కారణంగా ఉంటూ వచ్చింది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులు పాపం చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ ఉపవాస ప్రార్థన వారి జీవితం మార్చడానికి, వారిని పరిశుద్ధతలో తీసుకురావడానికి, వారు పవిత్రులుగా ఉండటానికి, వారు పరిశుద్ధులుగా జీవించడానికి ఈ ఉపవాస ప్రార్థన వాళ్ళు కలిగి ఉండలేదు. వాళ్ళు ఉపవాస ప్రార్థన దేనికి కలిగి ఉండారు? ఒకటి, దేవుని కోపం పుట్టించడానికి. రెండు, వాళ్ళు పాపంలో పడి ఇతరులు పాపంలో పడవేయటానికే తప్పక, ఇంకా వాళ్ళు పాపంలో పడి ఇతరులు పాపంలో పడవేయటానికి తప్పక వాళ్ళు పరిశుద్ధులు అవడానికి కాదు, వాళ్ళు పవిత్రులుగా అవడానికి కాదు, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండటానికి కాదు. వాళ్ళు పాపంలో పడింది కాకుండా ఇతరులు కూడా పడేశారు. ఎంత దారుణమైన స్థితి చూడండి. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు గురించి దేవుడు స్పష్టంగా జలవిస్తున్నాడు. ఇంకో మాట అంటాడు, చాలా దారుణమైన మాట. ఒక మాట చదువుతారా? 25వ వచనం, 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడను. చూడండి, భార్య మాటలు విని ఏం చేశాడు? తనను తానే అమ్మేసుకున్నాడంట. ఎంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటి? పాపం చేయడానికి కారకుడు అవుతున్నాడు. ఉపవాస ప్రార్థన దేని కొరకు? దేవుని కోపం పుట్టించుకోకుండా దేవుని నెమ్మదిపరిచి మనకేమవసరం అది పొందుకోవడానికి. రెండు, ఉపవాస ప్రార్థన దేని కొరకు? మనం పాపం చేయకుండా మనం పరిశుద్ధులుగా ఉండటం కొరకే ఉపవాస ప్రార్థన. మనం పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటానికి ఉపవాస ప్రార్థన. కానీ ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన దేనికి ఉందండి? వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేయడానికి కారకులు అవుతున్నారు. వాళ్ళు పాపం చేస్తున్నారు, ఇతరులు పాపం చేయడానికి కారకులు అవుతున్నారు. సో ఉపవాస ప్రార్థన అంటే పాపం చేయడానికి కాదు. ఉపవాస ప్రార్థన మనం పాపం చేసి ఇతరులు పాపం చేసేటట్టు పడేయటం కాదు. ఉపవాస ప్రార్థన అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలా, ఇతరులను కూడా పరిశుద్ధతలోకి నడిపించడానికి ఉపవాస ప్రార్థన. అలాంటి ఉపవాస ప్రార్థన నాటి దినముల్లో చేయాల, నేటి దినాల్లో కూడా చాలా మంది చేయట్లా. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. నీవు లేచి షమ్రోనున్న ఇశ్రాయేలు రాజును ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయాను. సో ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. స్వాధీనపరుచుకోబోతున్నాడు కాదు, స్వాధీనపరుచుకొని పోయాను. ఎందుకు వెళ్తున్నాడు? ఉపవాస ప్రార్థన ద్వారా ఒక మనిషి ఎలా ఉండాలి చెప్పండి? ఉపవాస ప్రార్థన ద్వారా ఒక మనిషి ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నీతిగా జీవించాలి. నువ్వు ఉపవాస ప్రార్థన నీతిమంతుడిని చేస్తాం కదా, నువ్వు ఉపవాస ప్రార్థన ద్వారానేగా నీతిమంతుడిగా ప్రభు రక్తం ద్వారా కడగబడి ఇంకా నీలో ఉన్న బలహీనతలన్నీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితం మారుతుంది. సో ఇక్కడ ఏం చేయాలా? ఉపవాస దినం తర్వాత ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. కానీ ఉపవాస ప్రార్థన తర్వాత ఎలా ఉన్నాడు? మీరు చూడండి, అక్కడ చూడండి. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకుని పోయాను. సో ఏం జరుగుతుందండి? ఉపవాస ప్రార్థన అయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఉపవాస ప్రార్థన అయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందండి? ఒకటి, దేవుని కోపం పుట్టించినట్టుంది. రెండు, అనేకులు పాపం చేయడానికి కారకులు అవుతూ వచ్చారు. వారు ఉపవాస ప్రార్థన చేసింది దేని కొరకు? దేవుని సన్నిధిలో దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవడం కాదు, దేవుని ద్వారా కోపం తెప్పించుకోవడానికి. ఇంకా వాళ్ళు ఉపవాసం ఉంది దేని కొరకు? వాళ్ళు పరిశుద్ధులు కావడానికి కాదు, అనేకులు పాపంలో పడవేయడానికి ఉపవాసం ఉంటారు. ఇంకా వాళ్ళు ఉపవాసం ఉంది దేని కొరకు? ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? నాడు దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా ఉందో నేటి దినాల్లో కూడా అలాగే ఉంది. ఎలా ఉంటూ వచ్చిందంటే చూడండి, నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు.
అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయాను. అంటే ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన ద్వారా నీతియుక్తమైన జీవితం రావాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి. ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన తర్వాత నీతిమంతుడిగా చేయబడాలి. కానీ ఇక్కడ ఎలా ఉందండి? ఈ ఉపవాస దినం తర్వాత అన్యాయస్తుడిగా ఉంటూ వస్తున్నాడు, అన్యాయం చేసేవాడుగా, నీతి లేనటువంటి జీవితం కలిగిన వాడుగా ఎవరుంటూ వస్తున్నారు? ఆహాబు, నాబోతు కాదు, నాబోతు చచ్చిపోయాడు అప్పటికే. సో ఆహాబు యొక్క జీవితం చూడగా ఎలా ఉంటూ వస్తున్నాడు? నీతి లేనటువంటి వాడుకుంటూ వస్తున్నాడు. చూడండి, నాబోతుని చంపించిందే కాకుండా అతని ద్రాక్ష తోటని స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నాడు. అంటే ఉపవాసం ఉంది దేని కొరకు? నీతియుక్తమైన జీవితం కొరకు కాదు. వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, ఏం జరుగుతుంది? నీతియుక్తమైన జీవితం కాదు, అక్కడ అన్యాయంతో కూడిన జీవితం, ఇంకా అన్యాయపు జీవితం అక్కడ ఉంది, నీతి లేనటువంటి జీవితం అక్కడ ఉంది. ఆహాబు యొక్క జీవితంలో యెజెబెలు ఉపవాస దినం అన్నది చాటించింది. ఆ ఉపవాస దినం తర్వాత ఏం జరుగుతుంది? చదవండి ఆ మాట. 25వ వచనం, మొదటి రాజుల గ్రంథం 21:25 వచనం ఏమన్నది చదవండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి ఎంత దారుణమైన స్థితిలో చూడండి. ఒకడేమో తిండి కోసం అమ్మేసుకున్నాడు తన జ్యేష్ఠత్వాన్ని, ఎవరు? ఏశావు. ఇంకోటి చూస్తే ద్రాక్ష తోట కోసం తన్నే అమ్ముకున్నాడు భార్యకి. భార్య మాటలు వింటూ వస్తున్నాడు. ఏమంటుంది భార్య? తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసు తను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు మరొకడు లేడంట. అంటే ఒక రీతిలో చెప్పాలంటే వాడు పుట్టిన ఒకటే చచ్చిన ఒకటే అన్నట్టుంది. పుట్టిన ఒకటే చచ్చిన ఒకటే కదా. అలాంటి వాడు లేడంటే అంత దుర్మార్గమైన జీవితం ఎందుకు? నీ వల్ల దేవునికి, దేవుని మందిరానికి, దేవుని ప్రజలకి మేలు ఉండాలి, కానీ నీ వల్ల నష్టం వచ్చేటప్పుడు ఇంకెందుకు? ఇక్కడ మనం చేసే పని వల్ల ఉపయోగం ఏముంది? భూమి మీద మనకి ఏం పని? ఇంకా ఆహాబు జీవితం అదే కదా. అందుకే దేవుడు ఏమంటే మాట్లాడుతున్నాడు, ఆహాబు దీన్ని చేసిన దాన్ని బట్టి ఆహాబుకి నాబోతు యొక్క రక్తం కుక్కలు ఎక్కడ నాకినాయో అదే ప్రాంతంలో ఆహాబు యొక్క మరణం కూడా ఉంటుంది. అదే కుక్కలు ఆహాబు యొక్క అక్కడ కుక్కలు కూడా ఆహాబు యొక్క రక్తం నాకుతాయని దేవుడు చెబుతూ వస్తున్నాడు. అంటే నిష్ప్రయోజకమైన జీవితం. ఉపవాస ప్రార్థన తర్వాత ఎలా ఉండాలి? మనం నీతియుక్తమైన వారుగా, నీతి కలిగిన వారుగా ఉండాలి. మనం ఉపవాస ప్రార్థన ద్వారా నీతి కలిగిన జీవితాన్ని పొందుకోవాలి. మనం ఉపవాస ప్రార్థన ద్వారా న్యాయవంతమైన జీవితాన్ని పొందుకోవాలి. మనం ఉపవాస ప్రార్థన ద్వారా నీతియుక్తమైనటువంటి ఫలాన్ని మనం ఫలించాలి. కానీ ఆహాబు, యెజెబెలు వారు ఉపవాస దినం ఆచరించిన తర్వాత ఎలా ఉన్నారు? వారు ఉపవాస దినం ఆచరించిన తర్వాత దేవుని కోపాన్ని తెప్పించారు, అనేకులు పాపం చేయడం కారుకులు అయ్యారు, ఇంకా అన్యాయపు జీవితం కలిగి ఉంటున్నారు. న్యాయవంతమైన జీవితం లేదు, నీతియుక్తమైన జీవితం లేదు. ఒక రాజు అయ్యుండి, పైపెచ్చ రాజు కుమార్తె అయ్యుండి కూడా ఆమె కూడా వారి ఇరువురు రాజు యొక్క కుటుంబంలో ఉన్నవారు అయినప్పటికీ వారి బ్రతుకులు, వారి జీవితాలు చూడగా నీతి లేనటువంటి జీవితాలు. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉపవాసం ఉండ? దేవుడు వింటాడా? మనలో నీతి లేకుండా మనం వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు అని మనం అనుకోవటమే. అనుకోకపోతే అట్ట వింటాడు అనుకోవాలి కదా. మనం చేసే ప్రార్థనలు అలాగే ఉంటుంది కదా. దేవుడు నేను చేసే ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు, విన్నాడు కూడా, విన్నాడు. నువ్వేం చేసేవి విన్నాడు. రేపు పొద్దున ఆ విన్నది కూడా ధవళ సింహాసనం ఎదురు కూర్చున్నప్పుడు బయటికి తెస్తాడు. దానికి కూడా తీర్పు కూడా నువ్వు వింటావు, చూస్తావు ఆయన చెప్పేది కూడా. ఉపవాస ప్రార్థన అంటే ఏది పడితే అది చేయడం కాదు. వాక్య పెలుగులో మన జీవితాలు సరిదిద్దుకోవడం కొరకై, మన జీవితాలు సరి చేసుకుని ప్రార్థన చేయటం అన్నది ఉపవాస ప్రార్థన అంటే. ఏదో చేస్తున్నానంటే చేసుకో. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, నేను చేసే ఉపవాస ప్రార్థన ఓ రోజు ఆయన ధవళ సింహాసనం ఎదురుకి రాబోతుంది. మనుషులు పలికే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి. ప్రతిదీ ఆయన ఎదుటికి వస్తుంది. ఆయన ధవళ సింహాసనం ఎదుటిన్నప్పుడు అప్పుడు ఏం చెబుతా? ప్రభా నేను అట్ట ప్రార్థన చేశాను ప్రభా అంటే, నువ్వు ఎట్ట చేసావు నీ ప్రార్థన ఇదిగో తీసుకొని బయట పెడతాడు. అప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు చేయటం రాదు, ప్రార్థన ఎలా చేయాలో ఏది పడితే అది చేసేస్తాం. అప్పుడు ఆయన ధవళ సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన బయట పెట్టినప్పుడు ఇంకేం చేస్తా? అక్కడ ప్రార్థన అయిపోయింది. బ్రతుకు మనుషుడు ఒక్కసారి జన్మిపోవాలన్నాడు, తర్వాత మృతి పొందవాలి. ఇంక నో ఆప్షన్స్, సెకండ్ ఆప్షన్ అన్నది లేదు. 7 జన్మలు లేవు. కుక్క, నక్క, డక్క, మొక్క ఇవన్నీ లేవు. అయిపోయింది ఒక జన్మతోనే, ఒకదానితోనే ఎండింగ్. నువ్వు ఎక్కడే సరి చేసుకోకపోతే వచ్చేదానిలో చాలా మంది అంటారు నేను కుక్కలా పుడతాను, నక్కలా పుడతాను. ఎవడిస్తాడు నీకు ఆ జీవితం? ఎవడిచ్చాడు నీకు? ఒక్కసారే పుట్టాలా, ఒకసారి చచ్చిపోవాలని బైబిల్ సెలవిస్తున్నప్పుడు మన్ను నుండి తీపడితే కనుక తిరిగి మన్ను అయిపోతావు, ఇంకా లేదు నీక. మరి లేనప్పుడు సరే కుక్కలాగా నక్కలాగా పుడతానికి కుక్కల్లో నక్కల్లో ఆత్మ ఉండిద్దా? మరి లేనప్పుడు ఆటలు ఎట్ట పుడతా?
అతి తెలివి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ తెక్కలోళ్ళు అన్నాలో అతి తెలివి కలిగిన వాళ్ళు అన్నాలో అర్థం కాదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఒకటే జీవితం, అది ఇంపార్టెంట్ కలిగిన జీవితం. అది దేవుని మందిరం ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నామంటే ఏది పడితే చేస్తే దేవుడు వినడం. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ కడుపు కోత, నీ ఆకలి, నీ వేదన, ఇంకా నువ్వు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా నీకు ఆవేశం రావడం తప్ప దేవుడికి ఏమి రాదు. దేవుడు మౌనంగా ఉంటాడు, చూసినంతకాలం చూస్తాడు. ఒక రోజు అసలు నీ ప్రార్థన వినటం కూడా ఆయన వదిలిపెట్టేస్తాడు, అసలు నేను పక్కనే పడేస్తాడు. ప్రార్థన అంటే మనకిష్టం వచ్చింది చేయటం కాదు, వాక్యముకి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన అవసరం. అది రావాలంటే ముందర మనలో ఏముండాలా? నీతి కలిగిన జీవితం ఉండాలి. అది లేనప్పుడు అది వచ్చిద్దా? ఎక్కడ ఎత్తుకున్నా కానీ దొరకదు. కాబట్టి ఇక్కడ నాబోతు ఏం చేస్తున్నాడు? ద్రాక్ష తోట, నాబోతు కాదు, ఆహాబు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నాడు. అది దేవునికి దృష్టిలో మంచిదా? అంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థన తర్వాత ఎలా ఉండారు వీళ్ళు? ఉపవాస ప్రార్థన అంటాం కదా, ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు ఎలా ఉండారు? దేవుని కోపాన్ని తెప్పించారు. అంటే ఆ ప్రార్థన ఫలించల. ఉపవాస ప్రార్థన తర్వాత వీళ్ళు పాపం చేసింది కాకుండా అనేకులు పాపం చేయడం కారుకులయ్యారు. ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మెచ్చుకునే ప్రార్థన ఉండాలి. కానీ దేవుడు కోపగించే ప్రార్థన చేశారు. అనేకులు పాపంలో పడిపోవడం కారణమైనటువంటి ప్రార్థన చేశారు. 3, నీతి కలిగిన వారికి ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారా నీతియుక్తమైన జీవితం మనం పొందుకోవాలి. కానీ వీడు చేసిన ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? నీతి పోయి అన్యాయపు జీవితం వచ్చింది. ఇలాంటి జీవితం కొరకయ్యా ఉపవాస ప్రార్థన చేసేది. నువ్వు దేవుని కోపం తెప్పించడానికి, నువ్వు పాపం చేయడానికి, నువ్వు అన్యాయపు జీవితం జీవించడానికి ఉపవాస ప్రార్థన చేసేది. మరి ఎందుకు? మనం దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి, దేవునికి మంచి మహిమ తెచ్చేవారు ఉండాలి, దేవుని కోపం కాకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని దృష్టిలో నీతియుక్తమైన వారికి ఉండటం కొరకే కదా ఉపవాస ప్రార్థన. కానీ వీళ్ళు ఉండే ఉపవాస ప్రార్థన దేనికి? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్ ఇవి. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునికి కోపం తెప్పిస్తున్నారు. వాళ్ళు పాపంలో పడింది కాకుండా ఇతరులు పాపంలో పడేస్తున్నారు. ఇంకా అన్యాయపు జీవితం కలిగి ఉంటారు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసి అలాంటి జీవితం నువ్వు పొందుకున్నప్పుడు నీకు ప్రయోజనం ఏంటి? నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు వింటున్నాడు? ఇలా చేసినప్పుడు వింటున్నాడు. దేని కొరకు? నీకు తీర్పు తీర్చడానికి. గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థన అంటే మనం ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మెచ్చుకోవాలి, కోపం రాకూడదు. మనం ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధులుగా మనం ఉండాలి, కానీ పాపంలో పడిపోయినట్టు ఉండకూడదు. మనం పడి అనేకులు పాపంలో పడవే కాదు. మనం ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత మనం నీతి కలిగిన వారికి ఉండాలి, కానీ అన్యాయపు జీవితం కలిగిన వారికి ఉండకూడదు. ఇది 3వ కోణం. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. నాటి దినములు ఉపవాస ప్రార్థన తర్వాత ఎలా ఉండారు వాళ్ళు? ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నేటి దినాల్లో కూడా ఎలాగ ఉంటున్నారు దేవుని ప్రజలైన చాలా మంది, అందరూ కాదు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ విషయం 20వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. ఏలీయాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలీయా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. చాలా ఇక్కడ కాబట్టి చూస్తున్న 4వ మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన తర్వాత ఏమై ఉన్నాడండి ఈయన? నా చేతిలో నీవు. ఇప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేసేది దేని కొరకు? ఒక మాట చెప్పండి. ఉపవాస ప్రార్థన చేసేది దేని కొరకు? వేరే వాళ్ళ చేతిలో నువ్వు చిక్కటానికా? దేవుని చేతిలో సురక్షితంగా ఉండటానికా? ఇప్పుడు రూతు గురించి చూస్తూ వస్తున్నావు. రూతేనా? రూతు. ఏం జరుగుతూ వస్తుంది? రూతు గురించి ఒక మాట ఉంది, నువ్వు ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చేవన్నావు అని అన్నావు కదా, ఉందా లేదా? అంటే ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఉపవాస ప్రార్థనకి సురక్షితంగా ఉండడానికి ఉపవాస ప్రార్థనకి రావాలి. కానీ వీళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉండారు? దేవుని చేతి కాదమ్మా, అక్కడ సరిగ్గా చూడు. అంతటా ఆహాబు ఏలీయాను చూచి, నా పగవాడి చేతిలో చిక్కుతున్నాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసేది ఎందుకు? పగవాడి చేతిలో నువ్వు పడతానుక? పగవాడి చేతిలో నుంచి విడిపించబడతానుక? నువ్వు ఇంకా ఈయన చేసిన ఉపవాస ప్రార్థన ఎలా ఉందంటే, శత్రువు ద్వారా నన్ను చంపు ప్రభు అని ఉపవాస ప్రార్థన చేసినట్టుంది. నా శత్రువు వచ్చి నన్ను చంపాలని చెప్పి శత్రువుకి ఎదిరెళ్ళినట్టుంది. అంతేనా? ఎవడైనా సరే పులికి కానీ సింహానికి ఎదురెళ్తాడు ఎవడైనా? నన్ను చంపని వెళ్తారా? వీడు అట్టా చేశాడు. యాహాబు చేసిన పని అదే. ఏం చేశాడు? ఎదురెళ్ళాడు చక్కగా. ఇప్పుడు ఏం జరుగుతుంది? తన ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుందండి. ఈడైనా మాట కాదు కానీ క్షమించండి, కానీ అది కాదు. అసలు జరుగుతున్న సందర్భం ఏంటి? నువ్వు వెళ్ళే మార్గం ఏంటి? నువ్వు వెళ్ళాల్సింది అక్కడికి దేవుని చేతిలో సురక్షితంగా ఉండడానికి నువ్వు వెళ్ళాలి, అంతే కదా?
కానీ ఉపవాస ప్రార్థన జరిగిన తర్వాత వీళ్ళు ఎట్లున్నారు అంటే వీళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన దేవుని దృష్టి ఎలా ఉంది? వీళ్ళు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా వీళ్ళ మీదకి వచ్చింది, వీళ్ళ నెత్తి మీదకి వచ్చింది ఏంటి? భక్తులు కూడా అంటాడు, భక్తులు కూడా రాయబడుతున్న మాట ఏంటంటే మేము ఉపవాసం ఉండగా అది నాకు నిందగా మారుతుంది అంటాడు కీర్తనాకారుడు. నేను ఉపవాసం ఉండా అది నా మీదకి నిందగా వస్తుంది అంటాడు. ఉపవాసం నిందగా ఎందుకు మారిద్ది? ఇలాంటి జీవితాలు జీవిస్తానే కదా. ఇదే కదా దేవుని కోపం పుట్టించడం, అనేకులు పాపం చేయడం, కారుకులు అవటం, ఇంకా అన్యాయపు జీవితము, ఇంకా పగవారి చేతిలో చిక్కబడుతున్న దాన్ని బట్టే కదా. పగవారి చేతిలో ఎందుకు చిక్కబడుతున్నావు? నువ్వు చేసిన పొరపాటును బట్టి. సో ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే, 4వ మాట, శత్రువు చేతిలో, పగవారి చేతిలో చిక్కబడుతున్నారు. ఉపవాస ప్రార్థన దేనికి? ఇప్పుడు యెహోషువ ఉపవాస ప్రార్థన చేశాడండి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం 7వ అధ్యాయంలో. ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు యెహోషువ తెలుసా మీకు? యెహోషువ ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు? 6వ అధ్యాయం కాడి నుంచి జరుగుతూ వస్తుంది. సో ఇదంతా మనకు తెలిస్తే ఇక్కడ కూర్చొని ఉపవాస ప్రార్థనకి ఎందుకు వస్తామంటారా? అది వాస్తవమే. మనకి వాక్యం ఎందుకు తెలిసింది? మనకి వస్తాం, మందిరంకి వస్తాం, వెళ్తాం తప్ప మనకు వాక్యం తెలిస్తేనే కదా. వాక్యం తెలుసుకోవాలి. ఇంకెన్ని రోజులు మందిరానికి వచ్చిన ఉపయోగం ఏంటి? వారు ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? ఉపవాసం ఉన్న తర్వాత యెహోషువ ఉపవాసం ఉండి యెహోషువ సాగిలపడి ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ? ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు చేస్తున్నాడు తెలుసా లేదా మీకు? దేవుడు మొదటే చెబుతూ వస్తాడు, దేవునయ్యా మీరు వెళ్ళి హాయి పట్టణం మీద కానీ దానికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత దాంట్లో శపితమైనది ఏదైనాను తీసుకొని రావద్దు. చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. మరియు ఎండియు బంగారును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రను యెహోవా ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో నుంచవాలెను. ఈ మాట చెప్పింది ఎవరు? యెహోషువ చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? మీరు యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి ఇలా ఉండాలి, శపితమైన దాన్ని తీసుకురావకుండా, అయ్యా దేవుడికి ఇష్టం లేదు, మీరు తీసుకురావద్దు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేశారండి? చూడండి, మనం చూస్తూ వస్తున్నాం. చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయివారు ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి యోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయానంట. ఇంత జరగడానికి కారణం ఏంటి? హాయిపట్నం మీదకి వెళ్ళారు, ఓడిపోయి వచ్చారు. కారణం ఏంటి అని అంటే 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపం 7వ అధ్యాయము 20వ అధ్యాయం 9వ వచనం. కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువ ఇట్లనెను, లెమ్ము నీవెల ఇక్కడ మొక్కము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగలి బొంకి తమ సామానులో దాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై అంటున్నాడు. ఇప్పుడు శాపగ్రస్తమైన వారు ఎవరైతే మీ మధ్యలో ఉండారో వారిని మీరు నిర్మూలన చేస్తే తప్పక నేను మీకు తోడుగా ఉంటున్నాడు దేవుడు. నా మాట దేవుని మాట. దేవుడు అంటున్నాడు అంటే మీలో కొందరు దేవుని దృష్టిలో శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అలాంటి వారిని నిర్మూలన చేస్తే తప్పక నేను మీకు తోడుగా ఉంటున్నాడు. అసలు ఇంత మనం ఎందుకు చదివామంటే హాయిపట్నం మీదకి వెళ్ళారు. అక్కడ ఎందుకు వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. కానీ ఏం జరుగుతూ వచ్చింది? అక్కడ ఓడిపోతూ వచ్చారు. కారణం ఏంటి? అంతకు ముందే దేవుడు చెబుతూ వచ్చాడు, మీరు ఎక్కడికి వెళ్తారో శపితమైన దాన్ని దేన్ని తీసుకురావద్దు, అది వద్దని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దేవుడు వద్దన్న పనే చేశారు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? శత్రు చేతిలో చెక్కబడుతూ వచ్చారు. దాదాపు ఎంతమంది చనిపోయారండి? ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ వారు హాయివారి ఎదుట నిలవలేకపోయారు. అప్పుడు హాయివారిలో 30
హాయివారు వారిలో 36 మనుషులను 36 మంది చచ్చిపోయారు. కారణం ఏంటి? శత్రు చేతిలో చిక్కబడ్డారు కాబట్టి ఇక చచ్చిపోయింది. లేకపోతే వాళ్ళు ఎలా ఉండేవాడు? బాగానే ఉండేవాడు కదా. అంటే ఇక్కడ శత్రు చేతిలో చిక్కడానికి కారణం ఏంటి? శపితమైన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఇష్టపడిన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆహాబు యొక్క జీవితంలో కూడా పగవారి చేతులు ఆహాబు చిక్కబట్టడానికి కారణం ఏంటి? శత్రువు చేతిలో చిక్కబట్టడానికి కారణం ఏంటి? నాబోతు యొక్క ద్రాక్ష తోట లాక్కోవాలనే కదా. పాపం అతడేమో నా పితృలు కానించి నా తల్లిదండ్రులు కానించి ఎట్టగా నాకు వచ్చిందయ్యా, దాన్ని నేను నా పిల్లలకి తర్వాత వాళ్ళకు ఉంచుకోవడానికి చిన్న ద్రాక్ష తోటే కదా అని చెప్పి ఆయన ఉంచుకుంటే అట కాదు. దేవుడు వద్దన్న దాని కొరకు వెళ్ళిపోయి దాన్ని దాచిపెట్టుకుని దాన్ని తెచ్చుకుంటున్నాడు. అప్పుడు దేవుడు చూశాడు, దీన్ని బట్టి నువ్వు పగవాడి చేతిలో చిక్కుతున్నావు. ఇప్పుడు ఆహాబు యొక్క జీవితం నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూసినప్పుడు ఆ చిన్న ద్రాక్ష తోట కొరకైనా ఆహాబు వెళ్ళాడు. ఇప్పుడు ఆహాబు జీవితం ఎలా అవుతుంది? పగవారి చేతిలో చిక్కబడుతుంది. నా చేతిలో నువ్వు చిక్కి ఉన్నావు అని అంటున్నాడు. నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కానంటే అవును, నువ్వు నా చేతిలో చిక్కి ఉన్నావు. కారణం శపితమైనది అంటే అది నాబోతు యొక్క పొలం శపితమైనదని కాదు, దేవుడు అట్లా ఇష్టపడనది. దేవుడు ఇష్టపడని దాని కొరకు వెళ్ళాడు, దాన్ని తీసుకున్నాడు. చివరికి ఏం జరుగుతూ వచ్చింది? శత్రువు చేతిలో చిక్కబడుతూ వచ్చాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం అదే. శత్రువు చేతిలో చిక్కబడుతున్నారు. వారు ఉపవాసం ఉండగానే ప్రయోజనం ఏంటి? ఆహాబు ఉపవాసం ఆహాబు కానీ లేదా అక్కడ ఉండేవారు కానీ ఉపవాసం ఉండే ప్రయోజనం ఏంటి? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన తర్వాత ఏమైంది? శత్రువు చేతుల్లోకి వాళ్ళు చిక్కారు. అసలు మన ఉపవాస ప్రార్థన దేనికి? శత్రువు చేతిలోంచి విడిపించబడటానికి మన ఉపవాస ప్రార్థన, అంతే కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభు నా ఇంటి వారు, నా బంధువులు, స్నేహితులు, నా పిల్లలు, నా కుమారులు, కుమార్తెలు, లేదా కోడళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు ఎవరో కూడా ఇదిగో పాపలు ఉండరు, త్రాగుళ్ళు ఉండరు, వ్యభిచార జీవితంలో ఉండరు, చెడ్డ జీవితంలో ఉండరు, వారిని విడిపించు ప్రభు అనే కదా మనం ప్రార్థన చేసేది, అంతేనా? మరి ఇక్కడ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏమవుతుంది? విడిపించబట్టం పోయి శత్రువు చేతిలోకి వీళ్ళు చిక్కుతున్నారు. అంటే ఇది ఎందుకు ఉపవాస ప్రార్థన చేసినట్టు? వాళ్ళు శత్రువుకి తనను తాను అప్పగించుకుంటున్నట్టు. దేని కొరకండి? శత్రువుకి తనను తాను అప్పగించుకుంటున్నట్టు ఉపవాస ప్రార్థన, అప్పగించుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. అదే మొదట్లో నేను చెప్పే కదా, పులికి ఎదురెళ్ళి నన్ను తిన అన్నట్టుంది. పులికి ఎదురెళ్ళి నన్ను తినంటే తినకుండా ఉండిద్దా? అసలుకే ఆకలి మీద ఉండిద్ది. మనం దాక్కున్నా కానీ మన కొరకు వేటాడి మనల్ని తినిద్ది. ఇంకా దాని ఎదుటికి వెళ్తే అది ఊరుకునిద్దా? ఏం చేసిద్ది? చక్కగా ఫస్ట్ తీసుకుని ముద్దు పెట్టిద్ది. అప్పుడే ఒక బొక్కనో ఒక కండనో పిక్కుని తినిద్ది. ఇక మంచి రుచిగా ఉందని చెప్పి మొత్తం దేహం మొత్తం తినేసింది. ఒక రోజు తిందో, ఓ రోజున తిన్నంత కడుపు నిండిన తర్వాత తీసుకెళ్ళి దాచిపెట్టుకుని మరలా తింటా ఉండిద్ది. ఎంత దారుణమైన జీవితం చూడండి. ఆహాబు యొక్క జీవితం అలా అయిపోతుంది. శత్రువు చేతిలో చిక్కబడుతున్నాడు. ఉపవాస ప్రార్థన చేసేది శత్రువు చేతుల నుంచి బయటికి రావటం కొరకు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? వాళ్ళు చేసిన తర్వాత ఎలా ఉంది? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసిన తర్వాత శత్రువు చేతుల్లో చిక్కుతున్నారు. కానీ నేటి దినాల్లో కూడా అదే, చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తారు కానీ ఇంకా శత్రువు చేతిలోనే ఉంటారు, బయటికి రారు. అయినా మనం ఉపవాస ప్రార్థన చేస్తాం, దేవుడు విన్నాడు అనుకుంటాం, భ్రమలో ఉంటున్నాం, అంతే. మన ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువు చేతుల్లోంచి మనం విడిపించబడాలి తప్పక మనం ఉపవాస ప్రార్థన చేసి దేవుడే మన ప్రార్థన ఇష్టపడకోకుండా శత్రువు చేతులకు అప్పగించేటట్టు మనం ఉపవాస ప్రార్థన చేయకూడదు. ఇదన్నో మాట. 4వ మాట, 5వ విషయాన్ని చూద్దామండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాడు. ఇది చూడండి ఎట్లుందో. ఏమంటారండి? ఉపవాస ప్రార్థన తర్వాత ఏం జరుగుతుంది? మొదటగా వాళ్ళు నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? ఒకటి, దేవుని కోపాన్ని పుట్టించారు. 2, అనేకులు పాపం చేయడానికి కారకులయ్యారు. 3, అన్యాయంతో కూడిన జీవితం ఉంది. 4, పగవాడు చేతిలో చిక్కుతున్నారు. దీనికోసం ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన దేని కొరకు చేయాలా? మనం దేవుని దృష్టిలో మంచిగుండి దేవునికి ప్రియమైన వారికి ఉండాలి. ఇంకా మనం పరిశుద్ధంగా ఉండటం కొరకు, ఇంకా మనం నీతియుక్తమైన జీవితాన్ని జీవించడం కొరకు, ఇంకా మనం శత్రు చేతిలోంచి విడిపించబట్టాలి. కానీ వీళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా వీళ్ళకి వచ్చింది ఏంటి? దేవుని కోపం తెప్పించారు, పాపం చేయడం కారకులు అయ్యారు, అన్యాయపు జీవితం ఉంది, పగవారి చేతిలో చిక్కబడుతున్నారు. దీని కొరకైనా వీళ్ళు ఉపవాస ప్రార్థన చేసింది. అవును, మనం చేసేది కూడా దీని కొరకే ఉపవాస ప్రార్థన కదా. అందుకనే కదా మనం దీని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇంకా మన వాళ్ళు శత్రు చేతుల నుంచి బయటికి రావట్లా. దేని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నామే కదా, దేవుని కోపం తెప్పిస్తున్నాం. కానీ దేవునికి ఇంకా
ఇక మన ప్రార్థన ఎట్లా ఉంటే తెలుసా? ప్రభా నీకేమన్నా నేను కోపం తెప్పిస్తే క్షమించు ప్రభా అంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవుని కోపం తెప్పిస్తుందో లేదో నీకు తెలీదా? ఇక దేవుడే తెలుసుకోవాలేం. నువ్వు ఎట్టుండవో కూడా నిన్ను గురించి దేవుడే తెలుసుకోవాలి మొత్తం. ఆయన తెలుసు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు, వాక్య పెలుగులో నువ్వు సరి చేసుకుంటావని. చాలా మంది అంటారు ఇంకా, ప్రభా నేనేమన్నా నీ దృష్టిలో పాపం చేస్తుంటే, తప్పు చేస్తుంటే, పొరపాటు చేస్తుంటే, తప్పుగా మాట్లాడేవి లేదు నీకు తెలీదా? చేసేవి లేదు నీకు తెలీదా? ప్రవర్తించేవి లేదు నీకు తెలీదా? అలా జీవిస్తున్నావు లేదు నీకు నాకు తెలీదా? మరి ఇంకెందుకు దేవుని సన్నిధిలో ఉంటే అని ఒప్పుకోవటానికి అహంకారం అడ్డొచ్చి ఉంటే అంటాం మనం, అంతే. అహంకారం అడ్డొచ్చి లేదా సిగ్గేసి ఒప్పుకుంటే అందరూ ఏమనుకుంటారని అని చెప్పని, ప్రవ్వా ఒకవేళ నేను అలా ఉంటే క్షమించు ప్రవ్వా. ఎలా ఉంటే క్షమించాలా? ఎలా ఉంటే క్షమించాలి? నువ్వు ఉండాల్సిన రీతిలోనే ఉండవు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతుంది. కానీ నువ్వు సరిదిద్దుకో. ఇంకేమంటావు? వాక్యం వింటాం, మనతో దేవుడు మాట్లాడుతున్నా సరిదిద్దుకోం, కఠినం చేసుకుంటాం హృదయం. తర్వాత ఏమంటాం ప్రార్థనలో? నేను అలా ఉంటే ప్రభా క్షమించి. ఎలా ఉంటే? నువ్వు ఉండవు కాబట్టే కదా దేవుడు నీతో మాట్లాడింది. నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? నేను అలా ఉంటే అంటే దేవుడు నీతో మాట్లాడాడు అనే అర్థం. నేను ఇలా ఉంటే క్షమించు ప్రభా అంటే ఇలా ఉండవనేగా దేవుడు నీతో మాట్లాడింది. నువ్వు ఉండవని మాట్లాడబట్టేగా దేవుడు నీతో మాట్లాడుతుంది. నువ్వు అందుకనేగా నేను అలా ఉంటే అంటుంది. దేవుడు నీతో మాట్లాడకపోతే అసలు ఆ మాట గురించి నువ్వు పలకవు. నువ్వు పలుకుతున్నావు అంటే ఆ మాట గురించి అర్థం ఏంటి? దేవుడు నీతో మాట్లాడాడు. కానీ నేను పాపం చేస్తుంటే, నేను తప్పు చేస్తుంటే, నేను ఆహాబు వలె ఉంటే, యెజెబెలు వలె ఉంటే క్షమించు ప్రభా. ఉండవు. అందుకే ఆయన మాట్లాడుతుంది, ఉంటే క్షమించండి. ఆయనే మొత్తం చూడలేము, ఉండవా లేవా అని పరీక్షించుకుని ఆయన సరి చేసుకోవాలేమో ఇక దేవుడు నేను శిక్షించడానికి, నేను తీర్పు తీస్తున్నాడు. ఇవన్నీ పనికొచ్చి ప్రార్థన చేయాలి కదా, తప్పగా వ్యర్థమైన ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు పూర్వదినాలు ఎలా ఉంటారు? దావీదు రాజు ఏమంటాడు? నేను నా ఇంటి వారు పాపం చేసింది ప్రభా అని అంటున్నాడు. ఒప్పుకున్నాడా లేదా? ఏడ ఒప్పుకున్నాడు? ఎక్కడక? నేను అడిగింది దావీదు రాజు సంగతి అక్క. దావీదు రాజు ఎక్కడ ఒప్పుకున్నాడు? సరే నెహెమీయా ఎన్నో అధ్యాయంలో ఒప్పుకున్నాడు చెప్పండి. చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతారు కదా సేవకుల్ని, అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని వాక్యం చెప్పేటప్పుడు మీరు చెప్పండి. ఎన్నో వచనంలో ఎన్నో అధ్యాయము? ఇప్పుడు జరగాలి అధ్యాయం మొదటి వచ్చిన కానీ తిరగెత్తే కానీ మనకి అప్పుడు ఆలోచన రాదు. ఎప్పుడు ఆలోచన రాదు? మొత్తం తిరగెత్తే 6వ వచనం చదవండి. నీ చెవికి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాం. ఇది అక్కడ కనపడుతుంది. మరి దావీదు రాజు గురించి అక్కడ రాయబడి ఉంది, అది తెలుసా? అంత జ్ఞానం ఉంటే ఇంకెందుకు బ్రదర్ మీరు మా దగ్గర ఎందుకు అంటారా? అది కూడా నాకు తెలుసు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థన చేశాను, చిత్తగించము. పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు నేనే. గొర్రెల వంటి వీరేం చేసేది? నన్ను నా తండ్రి ఇంటి వారును శిక్షించమంటున్నాడు. అంటే ఇక్కడ పాపం చేసింది ఎవరైనా ఒప్పుకుంటున్నాడు? ఎవరు పాపం చేశారని ఒప్పుకుంటున్నాడు? వాళ్ళు పాపం చేశారు ప్రభా, వీళ్ళు పాపం చేశారని ఒప్పుకుంటున్నారా? ఒకవేళ నేను పాపం చేస్తుంటే క్షమించు ప్రభా అంటున్నాడా? నేను తప్పు చేస్తుంటే క్షమించు ప్రభా అని నెహెమ్యా దావీదు రాజు అంటున్నారా? ఏమంటున్నారు? నేనే చేశా. మనకు ఆ మనస్తత్వం రాదు, ఆ మాట రాదు, మన హృదయంలో నుండి, మన గొంతులో నుండి. మనం చేసే ప్రార్థన ఏంటి? నేను చేస్తుంటే. ఇంక వీళ్ళన్నా చేసారు లేదో దేవుని కొందనాలు, మనమైతే చేసాం. అది ఒప్పుకోవడానికి మనం ఇష్టపడం. సిగ్గు. దేవుని మందిరంలో ఒప్పుకుంటే అందరూ ఏమనుకుంటారో, అందరూ ఏమనుకుంటారని సిగ్గుపడతావు. రేపు పొద్దున అందరూ ఎదుటికి దేవుడిని ధవళ సింహాసనం ఎదుటి తీసుకొచ్చినప్పుడు అప్పుడు సిగ్గుపడాలి. ఇప్పుడు సిగ్గుపడటం మంచిదా? అప్పుడు సిగ్గుపడటం మంచిదా? లేదు, అప్పుడే సిగ్గుపడటం మంచిది ఇప్పుడు కంటే కూడా. అప్పుడు సిగ్గుపడితే ఆడకెళ్తా నరకంలో ఉంటావు. ఇప్పుడు సిగ్గుపడితే దేవుని రాజ్యంలో కట్టబడతావు. ఇప్పుడు సిగ్గు అవసరమా? అప్పుడు సిగ్గు అవసరమా? ఇప్పుడు అవసరమైతే మరి ఒప్పుకోవాలిగా నేను పాపం చేశానని. మరి అదే ప్రార్థన చేస్తావు, నేను చేసి ఉంటే, నేను చూసుంటే, నేను తప్పు చేసి ఉంటే క్షమించు ప్రభా. అది మరి చేసి ఉండే తర్వాత ఒప్పుకునే ప్రార్థనలోనే మాకు ఇదే కావాలంటాము. కానీ ప్రార్థన చేసేటప్పుడు మటుకి, వాక్యం వినేటప్పుడు ఇదే కావాలంటాం. ప్రార్థన చేసేటప్పుడు మటుకి చూడండి, మీరే వినండి, నేను మటుకేనలే కానీ
మీ ప్రార్థనలు మీరే అనండి, ఒక్కొక్కడు శ్రద్ధ పెట్టి. నేను అలా చేస్తుంటే ప్రభా క్షమించయ్యా, ఇలా చేస్తుంటే క్షమించు ప్రభా. ఎంతమంది చేయట్లా ప్రార్థన, నేను ఎంతమంది అంటలా. చేస్తుంటే కాదు, నువ్వు చేసావు అది ఒప్పుకో. నువ్వు చేసిన తప్పును ఒప్పుకో, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకో. చేస్తుంటే గీస్తుంటే అని సాకులు పెట్టొద్దు. చేసిన తప్పును ఒప్పుకోవడానికి, అడ్డగించుకోవడానికి ఇది ఒక సాకు. చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు, కానీ అలాంటి ప్రార్థన దేవుడు వింటలా, అది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన ప్రార్థన బట్టే దేవుడు వింటలా మన ప్రార్థన కూడా. ఇక్కడ దావీదు రాజు యొక్క ప్రార్థన వినటానికి కారణం ఏంటి? నెహెమ్యా యొక్క ప్రార్థన వినటానికి కారణం ఏంటి? నేను నా ఇంటి వారు పాపం చేసామని ఒప్పుకుంటున్నాడు. మనం అది ఒప్పుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. అది ఒప్పుకున్నప్పుడు మేము ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడం. ఆహాబు జీవితం అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? నాటి దినాలు ఏం జరుగుతుంది, 7 దినాలు అదే జరుగుతుంది. ఏముంది ఆహాబు యొక్క జీవితం? ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తం నాకెను, ఆ స్థలం ముందే కుక్కలు నీ రక్తము నిజంగా నాకుతాయి అంట. అంటే ఇంత దారుణమైన స్థితికి ఎందుకు తెచ్చుకున్నాడు? అసలు ఉపవాస ప్రార్థనే ఈయనకి ఇంత 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 దారుణమైన స్థితికి తీసుకురావడానికి కారణం. ఆ ఉపవాస ప్రార్థన దేని కొరకు చేశారు? ఒక ఉపవాస ప్రార్థన మన రక్తం కుక్కలు నాకేదటి చేసిద్దా? మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా కుక్కలు మన రక్తం నాకాలా? నాకుతాయా? మరి నాకేదట్టు కాకుండా ఈయన ఉపవాస ప్రార్థన చేస్తే మరి ఎందుకు కుక్కలు నాకుతాయి? నాకేదట్టు ఉండే దేవుడు ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? ఎందుకంటే ఈ అయ్యగారు చేసిన ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. ఒకసారి మనం చేసే ప్రార్థన కూడా దేవుడికి ఇష్టం ఉండదు. కానీ మన దారి మందే, మనం వెళ్ళే మార్గం మందే, మన రూట్ మందే, మన ప్రయాణం మందే, మన మార్గం మందే. కొంతమంది వాక్యం చెప్పినట్టు కూడా ప్రార్థన చేయరు. నీ మార్గం నువ్వు వెళ్ళిపోతావు, తిరిగి వస్తావు. అందుకే మాకు కూడా ఆమెనని చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. ఏదో ఫీల్ అవుతామని ఆమెను అంటమే. వాక్య పెరుగులో ప్రార్థన చేస్తే దేవుడు అందరూ ఆమెనంటారు. కానీ ఇక్కడ ఆహాబు యొక్క జీవితం ఎలా ఉంది? ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత తన బ్రతుకు ఎట్టయిపోతుంది? కుక్కలు నాకుతాయి తన రక్తం, ఆ స్థితికి వచ్చేస్తుంది. నాకలేదులేండి, ఇంకా నాకు స్థితిలోకి వచ్చేసాడు. మరి ఇంత దారుణమైన శాపం ఎందుకు తెచ్చుకుంటున్నాడు? ఇంత దారుణమైనటువంటి దేవుని ఒకరితో ఎందుకు తెచ్చుకుంటున్నాడు? ఉపవాస ప్రార్థన సరైన విధానం కాదు. వారు ఉపవాస ప్రార్థన చేసింది స్వార్థపూరికమైనదే తప్పక, స్వార్థంతో కూడినది, ఆశలతో కూడింది, అత్యాశతో కూడినటువంటి ఉపవాస ప్రార్థనే తప్పగా దేవునికి మహిమకరమైన ఉపవాస ప్రార్థన కాదు. నాబోతు యొక్క ఆహాబు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన, నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కోపం తెప్పించారు. వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా పాపను వాళ్ళు పడ్డారు, అనేకులు పాపను పడేస్తున్నారు. వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా వారు అన్యాయపు జీవితాన్ని కలుగుంటున్నారు, కానీ నీతియుక్తమైన జీవితం లేదు. వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువు చేతిలో చిక్కుతున్నారు, కానీ శత్రువు చేతుల నుంచి విడిపించబడతలా. వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా కుక్కలు వారి రక్తం రాకుతున్నాయి, కానీ వాటి నుండి కాపాడబడే అనుభవం లేదు. ఎందుకు లేదు? మంచి జీవితం లేదు, సరైన జీవితం లేదు. ఆహాబు యొక్క జీవితం చూడండి. నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో అక్కడే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. ఇది నిజం. ఎందుకు ఈ తీర్పు ఎందుకు తెచ్చుకుంటున్నాడు? దేవుని ద్వారా తీర్పు తెచ్చుకుంటున్నటువంటి వాడు ఉన్నాడు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ దారుణమైనటువంటి దేవుని ద్వారా మాటలు అనిపించుకోవటం? దేవుని ద్వారా ఇట్లాంటి మాటలు ఎందుకు అనిపించుకోవాలి? ఎవరు నువ్వు? ఇశ్రాయేలుకి రాజు అంట. ఇశ్రాయేలుకి రాజు అయ్యి ఉన్నావు నువ్వు, మరి ఇలాంటి మాటలు ఎందుకు అనిపించుకోవాలి? నువ్వు ఒక ఆలోచన ఉండాలి కదా, ఒక అవగాహన ఉండాలి కదా. ఇశ్రాయేల్ వారికి రాజు అయ్యుండి కూడా దేవుని చేత నీ రక్తం కుక్కలు లాగుతాయి అనే మాట ఎందుకు తెప్పించుకోవాలి? నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టంగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇష్టపడే ఉపవాస ప్రార్థన జరగల ఆ రోజు. నాటి దినముల ఉపవాస ప్రార్థన ఎలా జరిగింది? దేవుడు ఇష్టపడేటట్టు కాదు, దేవుడు అసహించుకునేటటువంటి ఉపవాస ప్రార్థన. అందుకే దేవుడు అసహించుకున్నాడు కాబట్టి నాబోతు రక్తాన్ని నాకినటువంటి కుక్కలు నీ రక్తము కూడా నాకుతాయి అని దేవుడు చెబుతున్నాడు. అలాంటి దారుణమైన పరిస్థితి. దేవుడు ఇష్టపడే ఉపవాస ప్రార్థన చేయి. నీకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే ఇంటికాడే చేసుకో, దాకా రావద్దు. ఇక్కడ దాకా వచ్చి నీ టైం వేస్ట్ ఎందుకు? దారిలో నడుచుకుంటా రావటం, వచ్చి ప్రార్థన చేయటం, మళ్ళీ సమయం కూర్చోవటం, ఇదంతా ఎందుకు నీకు? నీకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఇంటి దగ్గరే చేసుకోవాలి. నీ ఇష్టం నీ ఇంటి దగ్గర, దేవుని మందిరంలో పనిచేయదు. దేవుని మందిరంలో దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయి. అంతేగాని దేవుని కోపం వచ్చి కుక్కలు మన రక్తం నాకేటటువంటి ఉపవాస ప్రార్థన, అలా దేవుడు శపించేటటువంటిది, అలా దేవుడు శిక్షించేటటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయకూడదు. వారు చేసిన ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే ఉరిగా ఉంది. ఎలా ఉందండి? ఉరిగా ఉంది. ఎవరికి ఉరిగా ఉంది? ఆహాబుకి.
వారు చేసిన నాటి దినాల్లో చేసిన ఉపవాస ప్రార్థన తర్వాత ఎలా ఉంది వారికి? ఆ ఉపవాస ప్రార్థన దినము ఉరిగా ఉంటూ వచ్చింది. ఉరిలాగా ఉంది. మనం చేసే ఉపవాస ప్రార్థన మనకు ఉరిలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మనకి ఉరి తెంపబడినట్టు ఉండాలి. వేటగాని ఊరి నుండి పక్షి తప్పించుకున్నట్టు మనం తప్పించుకున్నాం అన్న రీతిలో ఉండాలి తప్ప మనకు ఉరిగా ఉండకూడదు. ఉండకూడదు? మనం చేసిన ఉపవాస ప్రార్థన, ఈరోజు నీవు నేను చేసే ఉపవాస ప్రార్థన మనకు ఉరిలాగా మారుతుందా, లేదా ఉరి నుండి తెంపబడే స్థితిలోకి వస్తుందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. నాటి దినాల్లో వారు ఉపవాస ప్రార్థన చేయటుందా? చేసిన తర్వాత ఎలా ఉంది? దేవుని కోపం తెప్పిస్తున్నారు, పాపం చేయడం కారుకులు అవుతున్నారు, నీతి లేని జీవితం కలిగి ఉంటున్నారు, ఇంకా అన్యాయపు జీవితం ఉంది, తర్వాత శత్రు చేతిలో పగవారి చేతిలో చిక్కుతున్నారు, ఇంకా ఉరి లాంటి ఉపవాస ప్రార్థన, వారు ఉరి తెచ్చుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చారు. అవునా? కానీ మనం ఉపవాస ప్రార్థన తర్వాత ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా, దేవుని సంతోషపెట్టేటట్టు ఉండాలి. దేవుని కోపం కాదు. ఉపవాస ప్రార్థన ద్వారా పవిత్రులుగా ఉండాలా. ఉపవాస ప్రార్థన ద్వారా నీతియుక్తమైన జీవితం ఉండాలి, న్యాయవంతమైన జీవితం. ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు చేతుల నుంచి విడిపించబడాలా. ఉపవాస ప్రార్థన ద్వారా ఉరి తెంపబడాలి. అదే మనం చేయాల్సిన ఉపవాస ప్రార్థన. కానీ వీళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన డిఫరెంట్గా ఉంది. చాలామంది నేటి దినాల్లో నాటి దినాల్లో ఎలా ఉపవాస ప్రార్థన చేశారు అలాంటి ఉపవాస ప్రార్థన నేటి దినాల్లో కూడా చేస్తున్నారు. తద్వారా అలాంటి ఉపవాస ప్రార్థన తర్వాత ఎలాంటి గతి మనకు కూడా వస్తుంది. సో నాటి దినాల్లో చేసినట్టు ఈ దినాల్లో చేయబాకండి. వాడు చేసినట్టు మనం కూడా చేస్తే బైబిల్ ఎందుకు రాయబడుతూ వచ్చింది? వాడు చెబుతున్నాడు, అయ్యా దేవుడు మంచోడైతే, దేవుడు మంచిగా చేసేవాడే, మంచిగా చేస్తాడు కదా, మరి మంచి జాట్ల తెలుగు నుంచి ఫలాన్ని ఎందుకు పెట్టాడు? అది తీసేస్తే మంచిగా ఉండేది కదా ఆదాం జీవితం. ఆదాం జీవితం ఎలా ఉంది? ఆ పండు లేకపోతే బాగుండేది కదా, దేవుడు ఎందుకు పెట్టాడు అంటే దేవుడు తెలీదు. ఆ రోజు తయారు చేసేటప్పుడు నువ్వు ఉంటే నీ మాట వినేవాడు దేవుడు కదా. ఆ రోజు పుట్టాల్సింది ఈ రోజు ఎందుకు పుట్టావు? మరి చాలామంది అంటారు దేవుడు ఆ ఫలం పెట్టకపోతే, ఆ చెట్టు పెట్టకపోతే, మంచి చెట్ల తెలివినిచ్చి ఫలాన్ని కానీ ఆ చెట్టుని పెట్టకపోతే బాగుండేది కదా. దేవుడు తెలియలేదు, నీకు ఒక్కడికే తెలివి ఉంది కదా. నీ అంత తెలివి దేవుడికి కూడా లేదు కదా. చాలామంది అడుగుతూ వస్తారు, ఆ ఫలం దేవుడు ఎందుకు పెట్టాడన్నా? అక్కడ దేవుడు ఎందుకు పెట్టాడంటే దేవుడు పక్షపాతి కాడు అన్నదానికి. దేవుడు ఎందుకు పెట్టాడు? పక్షపాతి కాడు అంటే మంచే పెట్టేసి చెడు చూపించకపోతే పక్షపాతి, అవునా కదా. అలా కాకుండా రెండింటిని పెట్టాడంటే దేవుడు పక్షపాతి కాడు. అక్కడ రెండో ఉండే చాయిస్ అన్నది మానవుడికి ఇచ్చాడు. అది ఇది పెట్టాలి. ఎందుకంటే పక్షపాతం ఏంటి? ఒకదాన్నే వైపే ఉండటం పక్షపాతం. అన్ని కలిపి పెట్టడం అన్నది పక్షపాతం లేదు. అక్కడ దేవుడు పక్షపాతం లేనివాడిగా వ్యవహరించాడు అని ప్రజలు ఆలోచన ఏంటి? అది పెట్టకపోతే నేను బాగుండేవాడిగా. ఒకసారి మనం అంటాం, ఈ అనారోగ్యం రాకపోతే నేను బాగుండేవాడిని, ఈ జాబ్ వస్తే బాగుండేవాడిని, ఈ యొక్క పెళ్ళి ఎట్లా జరిగితే బాగుండేవాడిని, ఇంకా ఇలాంటి వ్యాపారం చేస్తే నేను బాగుండేవాడిని, ఇలా జీవిస్తే బాగుండేవాడిని. నువ్వు అనుకుంటున్నా దేవుడు నువ్వు ఎలా బాగుండాలో దేవుడు తెలుసు. ఎలా ఉంటే నువ్వు బాగుంటావో కూడా దేవుడు తెలుసు. మనం అనుకుంటాం, అరే రే నిన్నటి దినము నీ పని చేస్తే ఎంత బాగుండేది, చెయ్యవు. ఈరోజు ఏమంటావు? అబ్బా అనుకుంటాం. కాబట్టి మన జీవితాలు అంతే, మన ప్రవర్తనలు అంతే. ఇప్పటికైనా మన జీవితాలు ఏం చేయాలా? దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు అసహించుకునేటట్టు, దేవుడు కోపగించుకునేటట్టు మన ప్రార్థన ఉండకూడదు. దేవునికి మహిమార్థమైనటువంటి ప్రార్థన, దేవుడు ప్రేమించేటటువంటి ప్రార్థన, దేవుడు ఇష్టపడేటటువంటి ప్రార్థన మనం చేయాలి. కానీ ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేస్తుంటే నాటి దినాల్లో ప్రజల వలె మనం కూడా నేటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుడికి కోపం తెప్పిస్తున్నట్టు అవుతావు. నువ్వు పాపం చేసిన కాకుండా ఇతరులు పాపం చేయడం కారకులు అవుతావు. ఇంకా అన్యాయపు జీవితం వచ్చేసింది, పగవారి చేతిలో చిక్కబడతావు, ఉరి తెచ్చుకుంటావు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. నాటి దినాల్లో చేసిన వారిలాగా నేటి దినాల్లో నువ్వు కూడా ఉపవాస ప్రార్థన చేస్తే, అలా కాకుండా ఈ ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా నువ్వు చేస్తే దేవుడు సంతోషించేటట్టు ఉండేది. నువ్వు పవిత్రుడుగా ఉంటావు, నీతిమంతమైన జీవితం ఉండేది, ఇంకా శత్రు చేతుల నుంచి విడిపించబడతావు, నీకు రాబడుతున్న ఉరి నుండి కూడా తప్పించబడతావు. కాబట్టి ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము? దేవునికి మహిమార్థమైన ఉపవాస ప్రార్థన, దేవుడు ఇష్టపడే ఉపవాస ప్రార్థన మనం చేయాలి. అలా చేయాలంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. మనలో ఉండే లోపాలు బలహీనతలు అన్నీ కూడా పోయి దేవుడికి ఇష్టకరమైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. మనలో మనం పెట్టుకుని ఉపవాస ప్రార్థన చేస్తే అది దేవుడికి ఇష్టకరమైనది ఉండదు. కాబట్టి దేవుడు ఇష్టపడే ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. నాటి దినాల్లో చేసిన ఉపవాస ప్రార్థనలు కాకుండా నేటి దినాల్లో కూడా అలాంటి ఉపవాస ప్రార్థనలు, నాటి దినాల్లో చేసిన వారిలాగా మనం నేటి దినాల్లో చేయకోకుండా మనం ఒక క్రొత్త అనుభవంలో, క్రొత్త రీతిలో, నూతన నిబంధనలో క్రొత్త అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అనుభవపూర్వకమైన జీవితంలో పౌలు లాంటి ప్రార్థన, అపోస్తులు లాంటి ప్రార్థన, యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన,
మనం చేసినట్లు ప్రభు మనకి మన కుటుంబాలకి సహాయం చేయనుగాక. ఆమేన్.